ప్రస్తుతం మనతో పాటు దేవిప్రసాద్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు. ఈరోజు మూసీకి సంబంధించి మేమేదో డెవలప్ చేస్తాం, రేపు నలుగురికి ఉపాధి కల్పిస్తాం, అండ్ మా అభివృద్ధిని చూసి ఓర్వలేక కావాలని బీఆర్ఎస్ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంది అంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. అంటే అభివృద్ధిని అడ్డుకునేది బీఆర్ఎస్ ఏనా సార్? ఇప్పుడు అభివృద్ధి చేస్తాను అంటే అడ్డుకునేది ఎవరు అని ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇక దానికి ఏం జవాబు చెప్పాలి? ఇవాళ ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మూసే అభివృద్ధి కావాలి కానీ విధ్వంసం పేరు మీద వినాశం జరుగుతుంది కదా. ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? డెఫినెట్గా అభివృద్ధి జరగాలి, మూసి పునర్జీవనం కావాలి. పునర్జీవనం కావాలంటే విధ్వంసం చేయనక్కర్లేదు. మూసి స్వచ్ఛత కోసం మీరు ఎస్టీపీలు నిర్మించి కాలుష్య రహితమైనటువంటి నీళ్లను మరి రాకుండా చేసి ఆ మూసినంతా కూడా పునర్జీవనం చేయొచ్చు. అది చేయకుండా కేవలం మూసి పునర్జీవనం పేరు మీద ఇవాళ అక్కడ ఉన్నటువంటి బస్తీలన్నిటి కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. దాదాపుగా 15,000 మంది ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఎరాడికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం సరైనటువంటి జవాబు చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. అయితే ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏం సార్? ఆయన పక్కాగా అంటే వాళ్ళకి నష్టపరిహారం కేటాయిస్తాం అంటున్నారు, ప్రతి ఒక్కటి చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. మీరే అనవసరంగా 5,000 కోట్లు గాంధీ విగ్రహం లేనిపోయిన అపోహ. ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరు మీద 5,000 కోట్ల రూపాయల 8,000 కోట్ల రూపాయలు అనేది పక్కకు పెడదాం. 477 అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో అందరూ కూడా ఈఎంఐలు తీసుకొని పెన్షన్ డబ్బులు తీసుకొని రకరకాలతో ఇవాళ మధ్యతరగతి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తే అక్కడ మూసీకి సంబంధించినటువంటి ఎటువంటి వరద రాదని మా స్వీయ అనుభవంలో తేలింది. కాబట్టి ఇవి కూలగొట్టొద్దని చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా కూలగొట్టేటువంటి ఈ సంస్కృతిని ఇవాళ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు, నేను ఏదైనా అభివృద్ధి చేస్తానని వెనుక నుండి పొడవకుండా చూడండి అని. వెనుక నుండి పొడవకుండా చూడడానికి మేము అందరం ఉన్నాం. మీరు అభివృద్ధి తులం బంగారం ఇవ్వండి, ఎవడు ఓడవకుండా మేము చూస్తాం. అంతే కదా. ఇలా నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, ఎవడు ఓడవకుండా చూస్తాం. ఉద్యోగాలు ఇవ్వండి, ఎవడు ఓడవకుండా చూస్తాం. మీరు ఇచ్చిన 6 హామీలు, ఈ 420 హామీలు 6 గ్యారంటీలు ఇవ్వండి, ఎవడు ఓడవకుండా మేము చూస్తాం. కానీ ఎవడో ఓడుస్తున్నాడు అనేటువంటి భ్రమల పేరు మీద నువ్వు ఇటువంటి ప్రతిపక్షాల మీద నోరు వారేసుకొని ప్రతిపక్షాలని దూషించడం అనేటువంటిది సరైనది కాదని మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు భూములు కూడా లేవు అని చెప్పేసి కూడా నిన్న అన్నారు సార్. అంటే భూముల విషయంలో ఇప్పుడు ఖమ్మం మీరు పదే ఇది చేస్తున్నారు కదా, భూములు తీసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు అని చెప్పేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని. సో గవర్నమెంట్ దగ్గర భూములు లేవన్న మాట ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు భూదాన్ భూములకు సంబంధించి అది భూదాన్ ఉద్యమం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. భూములు ఆ రోజు తీసుకొని పేద ప్రజలకు ఇవ్వాలి, పేద ప్రజల అవసరాల కోసం ఉపయోగించాలి, అందరికీ గూడు నీడ కావాలని రాజ్యాంగంలో రాసుకున్నా కానీ ఇప్పటికీ మళ్ళీ డబుల్ బెడ్ ఇళ్ల రూమ్ కోసం మళ్ళీ ఎత్తుకులాడేటువంటి ఒక అనివార్య స్థితి ఇవాళ భారత స్వాతంత్ర మొత్తం ఈ 70 ఏళ్ల పరిపాలన చూస్తే మనకు తెలుస్తాం. ఇవాళ టేకుమట్లలో అక్కడ ఖమ్మంలో భూములు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అవి ప్రభుత్వ భూములు. ఇదివరకే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్పిండు. ఏదైనా ఒక ఇల్లు కొడితే సిమెంట్ ఏం కావాలి, ఇటుకలు ఏం కావాలి, మనుషుల ప్రాణాలు ఏం కావాలి, ఆ బంధం ఎట్లా పోవాలి, ఇవన్నీ అన్నాడు కదా. మళ్ళీ ఇలా టేకుమట్లో గులగొట్టిన ఇళ్లలో ఇటుక లేదా, కంకర లేదా, కార్మికుల శ్రమ లేదా, అది అంతా కూడా ప్రభుత్వ భూమి కదా. మరి మీదేం పోతున్నది? ప్రభుత్వ భూమి ప్రజలకి ఇవ్వండి. ప్రజల సొమ్మే కదా ప్రభుత్వం అంటే. ప్రజలకే ప్రభుత్వం గార్డియన్ లాంటిది. కాబట్టి ఇలా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిన్న సభలో చాలా మాటలు మాట్లాడాడు, కానీ ఆ మాటల వెనక మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఉద్యోగులకు డిఏ కొట్టే పని, పిఆర్సీ కొట్టే పని, ఒక్కొక్క ఉద్యోగట ₹1 కోటి వస్తాయట రిటైర్మెంట్ అయితే. ఇది అంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే వస్తాయేమో, కానీ ఒక స్వీపర్ రిటైర్ అయితే, ఒక వర్కర్ రిటైర్ అయితే, ఒక స్లూస్మెన్ రిటైర్ అయితే, ఒక గ్యాంగ్ మెన్ రిటైర్ అయితే ₹1 కోటి వస్తాయా? ఆ మేము దాచుకున్న సొమ్ము జీపీఎఫ్ బోంగా మిగతా వచ్చేది 20 నుంచి 25 లక్షల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి ₹1 కోటి అని చెప్పి ఇలా ఉద్యోగుల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేస్తాము. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తాం.